హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అయ్యప్ప స్వామి గురించి తెలుసుకుందాం. అయ్యప్ప మాలలు ఎందుకు ధరిస్తారు, దాని వెనకున్న విశేషం కూడా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి. శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుండి తరలివస్తారు. ఏడాది కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. అయ్యప్పను హరిహరసుదుడని, ధర్మశాస్త్ర, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్య, అప్ప అనే పేర్లు సగంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషాసురుడి సోదరి మహిషాసుని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. మహిషాసురుణ్ణి జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరమని అడిగారు. శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావులేనట్లు వరం పొందింది. 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని వరం కోరింది మహిషి. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృత దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు. అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమీ తిథి ఉత్తర నక్షత్ర వృశ్చిక లగ్నంలో అయ్యప్ప స్వామి జన్మించారు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రైన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా నది తీరాన మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించారు అయ్యప్ప స్వామి. అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందల రాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువును చూసి ఆశ్చర్య చెందాడు. గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువుని ప్రసాదించాడనే ఆనందంతో అంతఃపురానికి తీసుకొని వెళ్ళాడు. శిశువును చూసి రాణి కూడా ఎంతో సంతోషించింది. అయ్యప్ప అడుగు పెట్టిన వేళ విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో మగబిడ్డను ప్రసవించింది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్య అని, మరికొందరు అప్ప అని, ఇంకో కొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించారు. రాజు గురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావిస్తాడు. అది ఇష్టం లేని తల్లి తన తలనొప్పిని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజ్య వైద్యుడితో చెప్పిస్తుంది. దీంతో తానే వెళ్ళి పులిపాలు తీసుకొని వస్తానని అయ్యప్ప స్వామి బయలుదేరాడు. అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తాడని హెచ్చరించాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధానికి వీక్షించడానికి దేవతలందరూ అక్కడకు చేరుకుంటారు. ఆ సమయంలో అయ్యప్ప ఒక కొండెక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించారు. ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరికొట్టాడు. ఆ దెబ్బకు గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతారు. ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యానికి చేరుకుంటాడు. అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దని మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. తనకు ఒక బాణం వదలమని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడడంతో అక్కడ ఆలయం నిర్మించారు. అక్కడే స్వామివారి స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులతో పూజలు అందుకుంటాడని భక్తుల విశ్వాసం. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయనకు
ధర్మశాస్త్రగా ప్రజలు అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి ధర్మశాస్త్ర అనే పేరు కూడా ఉంది. అయ్యప్ప మాల. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిమలలో శివకేశవుల పుత్రుడు శ్రీ మణికంఠుడిని అయ్యప్ప మాల ధరించి దర్శించుకుంటారు. 41 రోజుల పాటు కఠినమైన నియమనిష్టలు, భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసల మాలలు ధరిస్తారు. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం. శబరిమలలోని 18 మెట్లు ఎక్కి మణికంఠ స్వామిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.